మరి రైలు ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుని టీవీ ఆర్టిస్టు దుర్మరణం. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది మనకి తెలంగాణకు సంబంధించి చూసుకోవచ్చు అనమాట. ముందుకు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. ఈ కథ మనకి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం రైల్వే ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం నందా తండాకు చెందిన మేదర మహమ్మదీను అంటే ఈయన భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కు ఉదయం అయితే వచ్చారన్నమాట. అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కిందకు జారిపడటంతో రైలు ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే లోపల ఉన్న ప్రయాణికులు చైన్ లాగటంతో లోకో పైలట్ రైలును అయితే ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహమ్మదీన్ను బయటకు లాగి 108 కొత్తగూడెం ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. 108లోని కానీ నడుము పక్కటెముకలకు తీవ్ర గాయాలై బాధితుడికి అయితే వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలు అందించారు. డాక్టర్ రోషిని సూచనలతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో అతడైతే చనిపోయారనమాట. సో డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే గుర్తింపు తెచ్చుకున్నారు. మహమ్మదీన్ ఈటీవీ జబర్దస్త్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్స్లో పలు పాత్రలు పోషించారు. షూటింగ్ ఉందని చెప్పి హైదరాబాద్కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్కి వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ 10వ తరగతి చదివే 2 కుమార్తెలు అయితే ఉన్నారు. మహమ్మదీన్ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది. కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు అయితే విచారణ వ్యక్తం చేశారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని